హాయ్ ఫ్రెండ్స్. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సంవత్సరం తర్వాత తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు కలిగే ఈ ఆనందం కోసమే గత ఏడాది మొత్తం ఎదురు చూశాను. మాల్గుడి టూరింగ్ టాకీస్కి స్వాగతం. ఎప్పుడు సందడి సందడిగా ఆనందంగా ప్రతిరోజు ఒక పండగలా ఉండేది నా జీవితం. ఏదనుకుంటే అది జరిగిపోయేది. కానీ లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. జీవితంలో ఉండే ఆనందం మొత్తం బాధతో నిండిపోయింది. ఇలా లైఫ్ ఒక సంవత్సరం గడిచిపోయింది. అమ్మా నాన్నలు, పిల్లలు, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, నేను ఇలా ఇండియాలో ఒక సంవత్సరం పూర్తయింది. కానీ నేను మళ్ళీ మామూలుగా ఎలా అవ్వాలి? పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడాలి. ఇదొక్కటే నా ముందున్న ఆలోచన. సరిగ్గా అప్పుడే నా H1B వీసా అప్రూవ్ అయింది. వీసా కూడా ఇష్యూ అయింది. ఇప్పుడు పిల్లల కోసం ఇండియాలోనే ఉండిపోవాలా లేదా వాళ్ళ భవిష్యత్తు కోసం అమెరికా వెళ్ళాలా అన్న ఆలోచనల్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఇచ్చిన ధైర్యంతో అమెరికాకి వచ్చేసా. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా ఆలోచన మొత్తం ఇండియాలోనే ఉండేది. ఇలా మరో సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇండియాకి వెళ్ళే టైం వచ్చింది. పిల్లల కోసం చాక్లెట్స్, బొమ్మలు, బట్టలు చాలా షాపింగ్ చేశా. ఎంతంటే నా ఒక ట్రాలీ సూట్ కేస్ మొత్తం చాక్లెట్స్ తోటే నిండిపోయేంత షాపింగ్ చేశా. నాకు కావాల్సింది ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం మాత్రమే. అయితే ఈ US జీవితం నన్ను చాలా మార్చింది. తిరిగి మామూలు మనిషిగా అవ్వడానికి చాలా హెల్ప్ చేసింది. ఫైనల్గా ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి వయా ఖతర్. ఈ వెనక మీకు కనిపించే ఫ్లైట్లోనే నేను ఖతర్కి వెళ్తున్నాను. ఫ్లైట్ జర్నీలో మొత్తం ఇండియా గురించి ఆలోచనలే. ఎప్పుడు హైదరాబాద్ రీచ్ అవుతాం, ఎప్పుడు ఫ్యామిలీని, అమ్మ వాళ్ళని, పిల్లల్ని అందరినీ కలుస్తాం. ఇవే ఆలోచనలతో ఫైనల్గా ఖతర్కి చేరుకున్నాను. ఖతర్ ఎయిర్పోర్ట్లో దిగాక డాడ్ కోసం ఇక్కడ షాపింగ్ చేసి ఖతర్ ఎయిర్పోర్ట్ అలా కాసేపు తిరిగాను. ఇక్కడ నా ఫ్లైట్ 4 అవర్స్ లే ఓవర్. నేను తెచ్చుకున్న ఫుడ్ తినేసి అలా నా నెక్స్ట్ హైదరాబాద్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. 4 అవర్స్ వెయిటింగ్ తర్వాత హైదరాబాద్ ఫ్లైట్లో చెక్ ఇన్ అయ్యాను. ఇక్కడ నుంచి ఇంకొక 4 అవర్స్ జర్నీ టు హైదరాబాద్. ఫ్లైట్లో బోర్ కొట్టి నా ముందున్న స్క్రీన్ని గెలుకుతూ కూర్చున్నా. ఫైనల్గా 4 అవర్స్ తర్వాత ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతుంది. ఎందుకో హ్యాపీగా ఉంది. ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ముందుకు నడుస్తున్న నాకు ఇండియన్ కస్టమ్స్ హైదరాబాద్ వెల్కమ్స్ యూ అనే బోర్డు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఉప్పల్లో ఉంటున్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడికే మా అమ్మ, నాన్న, పిల్లలు కూడా వస్తారు. పిల్లలకు తెలియదు నేను అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చానని. ఫైనల్గా ఉప్పల్లో మా చెల్లి వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాను. మా పాప ఎప్పుడూ అడుగుతూ ఉండేది, శాంతాక్లాస్ నిజంగా ఉంటాడా నాన్న అని. ఆ మాటలు గుర్తొచ్చి పిల్లల్ని డైరెక్ట్గా కాకుండా శాంతాక్లాస్ గెటప్లో వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామనిపించింది. ఆ తర్వాత మాస్క్ తీసేసి శాంతాక్లాస్ గెటప్లో వచ్చింది వాళ్ళ నాన్నే అని చెప్పాలనిపించింది. ఇంకా నేను శాంతాక్లాస్ గెటప్కి రెడీ అయిపోయాను. ఈ మాస్క్ చూసారా, నిజంగా శాంతాక్లాస్ లాగుందా? పిల్లలు చూసి సర్ప్రైజ్ అవుతారా, భయపడతారా, అసలు నన్ను గుర్తుపడతారా లేదా తెలీదు. వీడు మా అల్లుడు, నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నేనైతే బెడ్రూమ్లో నుంచి వెయిట్ చేస్తున్నాను. పిల్లలు హాల్లో ఉన్నారు. మార్నింగ్ శాంటా క్లాస్ వచ్చిండు కదరా మా ఇంటికి. మార్నింగ్ శాంటా క్లాస్ వచ్చిండు మా ఇంటికి. నిన్ను కల్పిస్తా అన్నారా? కాదు, ఇష్యూ ఉన్నాడల్లా. ఇష్యూ చదువుకుంటాడు, వస్తే తీస్తా అన్నా. చదువుకో ఇష్యూ 2 minutes అయినాక. ఇష్యూ చదువుకునేది ఉంది అని అట్లా కూర్చోబెట్టిన. సర్ప్రైజ్ ఇస్తావా ఇష్యూ కనిపించి? చేత తెలియదు కదా, చేత తెలియదు కదా. వెళ్ళిగా సర్ప్రైజ్ ఇచ్చేవరా, వెళ్ళిగా సర్ప్రైజ్ ఇచ్చేవరా ఇష్యూ. మా బాబు భయపడుతున్నాడు. పాప అయితే నిజంగానే శాంతాక్లాస్ వచ్చాడు, గిఫ్ట్లు తెచ్చాడు అనుకుంటుంది. వాళ్ళు ఇంకా నన్ను గుర్తుపట్టట్లేదు.
ఫైనల్గా మాస్క్ తీసేసే టైం వచ్చేసింది. నన్ను చూసిన దియా కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యంతో పాటు చిన్నపాటి బాధ కూడా కనిపించింది. దియాని, అయాన్ని ఇద్దరిని ఎత్తుకునేసరికి మనసు తేలికపడినట్టు అనిపించింది. ఫైనల్గా నా సంవత్సరం నిరీక్షణ పూర్తయింది. ఒక సింగిల్ పేరెంట్గా మొదలైన నా అమెరికా ప్రయాణం తిరిగి ఇండియా రావడానికి 1 సంవత్సరం టైం తీసుకుంది. రాబోయే నెల రోజులు పిల్లలతో, అమ్మ వాళ్ళతో, ఫ్యామిలీతో, అందరితో హ్యాపీగా గడిపి తిరిగి అమెరికా వచ్చి పిల్లలకి, అమ్మ వాళ్ళకి వీసా పనులు పూర్తి చేసి వాళ్ళకు వీసా వచ్చాక అమెరికాకు తీసుకురావడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. పిల్లల కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ మొహంలో ఆనందం చూడండి, ఎంత బాగుందో కదా చూడడానికి. ఇదే కదా జీవితం అంటే. ఆనందంగా ఉన్న జీవితానికి బాధలు రాక తప్పదు. కానీ ఆ బాధలో నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. నాకు H1B వీసా లాగా. ఇదే నా కథ. మీ కథలో మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మాల్గుడి టూరింగ్ టాకీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.